తుని నియోజకవర్గ జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సారథ్యంలో తేటగుంట రాజుల కొత్తూరులో పార్టీ కార్యాలయం నుండి 3 పార్టీల నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మికి నామినేషన్ పత్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని తెలియజేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ముఖ్యంగా తుని నియోజకవర్గంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యనమల దివ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, యనమల రామకృష్ణుడు, అలాగే పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ నన్ను తుని ఆడపడుచుగా గౌరవించి ఇంత జన సందోహాన్ని మీరందరూ 3 మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరినీ చూస్తుంటే తప్పకుండా విజయం మందే, విజయం తథ్యం అన్నట్టుగా ఉంది. తప్పకుండా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. తప్పకుండా తుని నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. మనం అందరం తునిలో అభివృద్ధికి ఓటేద్దాం, సైకిల్ని గెలిపించుకుందాం. జై హింద్.